పీసీఓడి మీకు ఐడియా ఉండే ఉంటుంది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. ఇది ఒకవేళ ట్రీట్ చేయకపోతే, ముందే చెక్ చేసుకోకపోతే ఇది మెల్లిమెల్లిగా సిండ్రోమ్కి దారితీస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. సో పీసీఓడి వచ్చేసి దేని వల్ల అవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. చాలా మంది ఉమెన్స్కి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ 10 in 6 to 7 ఉమెన్ అందరూ పీసీఓడితో సఫర్ అవుతున్నారు. ఇది మోస్ట్లీ జంక్ ఫుడ్, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వెయిట్ గెయిన్ ఇష్యూస్, ఇవన్నీ చూస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో. అండ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద థింగ్. సో అందరూ ఏం చేయాలంటే జంక్ ఫుడ్ని పక్కన పెట్టి ఫర్ టైమ్ బీయింగ్ పీసీఓడి అనేది ఒక డిసార్డర్ కానీ ఒక డిసీజ్ కాదండి. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ చేంజ్, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్, ఇట్స్ నాట్ ఎ డిసార్డర్. అది మన లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే పీసీఓడి నుంచి మీరు తొందరగా బయటపడవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఎలాంటి ఫుడ్ పైన ఫోకస్ చేయాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ పైన మీరు ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి మీరు. ఇన్ ద మీన్ వైల్ రిఫైన్డ్ షుగర్స్, ప్యాక్డ్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఎస్పెషలీ మైదా ఆల్మోస్ట్ ఆల్ 1 week పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. సో మైదా, రిఫైన్డ్ షుగర్స్ ఇవన్నిటిని కంట్రోల్ చేయాలి. ఒక్కటేసారి మీరు ఆపేయలేరు. సో కంట్రోల్ చేస్తూ రావడం అది మీకు చాలా మంచిది. సో ఈ డైటరీ చేస్తూనే సైమల్టేనియస్లీ ఫిజికల్ యాక్టివిటీ కనీసం ఒక 30 minutes వాకింగ్ లేదా బ్రిస్క్ వాకింగ్, లేదంటే జిమ్కి వెళ్ళడం, లేదంటే ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయడం, ఎనీథింగ్ ఏదైనా కానీ ప్రతిరోజు 30 minutes ఫిజికల్ యాక్టివిటీ మీ బాడీకి అనేది ఇవ్వండి. అట్ ద సేమ్ టైంకి తినడం అలవాటు చేసుకోండి. ఫట్ ఆల్ లంచ్ టైంకి చేయడం, డిన్నర్ ఎర్లీగా చేయడం, ఇవన్నీ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. అండ్ ప్రాపర్ హైడ్రేషన్, ద సేమ్ టైం స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ సైకిల్ సరిగ్గా లేని వాళ్ళకు కూడా ఇష్యూ చాలా ఉంటుంది. ఎందుకంటే దానివల్ల స్ట్రెస్కి దారితీస్తుంది. స్ట్రెస్ అగైన్ ఇట్ ఈస్ లీడింగ్ టు పీసీఓడి. సో ప్రాపర్ స్లీప్ సైకిల్ని మెయింటైన్ చేయండి. 7 to 8 hours నిద్రపోండి. సో దానితో పాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని చేసుకుంటూ ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేవి మీరు చేసుకుంటే పీసీఓడి అనేది తొందరగా రికవర్ అయ్యే ఇష్యూ కాదు. సైమల్టేనియస్లీ మెల్లిమెల్లిగా రిజల్ట్స్ అయితే చూస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా, ఒకవేళ మీ మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉంటే, ఆన్ అండ్ ఆఫ్ అనిపిస్తుంటే, సివియర్ క్రాంప్స్, లేదంటే ఫేస్ పైన పింపుల్స్, ఓవర్ యాక్నే ఉంటే, లేదంటే హెయిర్ ఫాల్, ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ లో ఐరన్ డెఫిషియన్సీ ఉండడం, అనేమియా, సో ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఒకవేళ ఫేస్ చేస్తే కనుక అవాయిడ్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా తొందరలో మీ నియరెస్ట్ గైనిక్ని సంప్రదించండి. మీ డైటరీ చేంజెస్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే యూ విల్ బి అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.